అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ పర్ణశాలను కట్టే హడావిడిలో ఉదయమే లేచి టకటకా పనులన్నీ చేసుకోవటం, ఏదో ఒక పని మీద పర్ణశాల దగ్గరికి వెళ్ళటం జరుగుతోందండి. అందుకనే సాధారణంగా రాత్రిపూటే నరసమ్మ ముగ్గు వేసేస్తోందండి కృష్ణయ్య దగ్గర. ఇక నా స్నానపానాదులు అవి కానిచ్చుకుని, దీపారాధన చేసుకుని, బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాలు, అంబలుంటుందండి. అంబలి కాసుకోవటం ఇవన్నీ ఇంకా ఉదయం పనులన్నీ టకటకా చేసుకుని, ఏదో ఒక పనండి. అంటే రోజు నేనక్కడ ఉండి ఏమీ కట్టించక్కర్లేదు. కానీ పై పనులుంటాయి కదండీ! సెలక్షన్‌లుంటాయి. కావాల్సినయన్నీ కూడా వాళ్ళకి పురమాయించడం ఉంటుంది. అవన్నీ కూడా ప్రేమ, నేను ఇద్దరం చూసుకుంటున్నామనమాట. ఈరోజు అలానే బయటికెళ్ళే పనుందండి. మంగొచ్చేసింది. నాకు ఉదయమే ఈ పని వాళ్ళొస్తారు కదా! ఆళ్ళకి పనులయి పురమాయించుకుని వెళ్తాననమాట అండి. మా వారు మార్నింగే వర్కర్స్ వచ్చేస్తున్నారు గాబట్టి, పర్ణశాలకి బయలుదేరి వెళ్ళిపోతున్నారండి. ఇక వెనక ఈ పని వాళ్ళొస్తారు కదా! వాళ్ళకి పని అది పురమాయించుకుని, నేను ప్రేమను తీసుకొని వెళ్తాను. అంటే నేను రెగ్యులర్‌గా వెళ్ళట్లేదులెండి. నా అవసరం అయినప్పుడు. అంటే ఏమన్నా నేను చెప్పవలసినయి ఉన్నప్పుడు సెలక్షన్‌కి కంపల్సరీ నేనే వెళ్ళాల్సొస్తుందనమాట అండి. ఈరోజైతే మార్నింగ్ కూడా వెళ్ళొచ్చాము. ఏవండీ మార్నింగ్ ఎళ్ళినప్పుడు విపరీతమైన మంచనమాట. ఇప్పుడు 9 అవుతోందండి టైము. విపరీతమైన ఎండొచ్చేసేస్తోంది. అంటే ఎండాకాలం ఇక రైజ్ అవుతూ ఉన్నది. ఎండలు రైజ్ అవుతూ ఉన్నాయన్నమాట అండి. ఈ సీజన్ అంత భయంకరమైన సీజన్ మరొకటి లేదండి. ఉదయమేమో విపరీతమైన మంచు. ఇప్పుడు చూస్తేనేమో విపరీతమైన ఎండ. ఈ సీజను మంచుకి గాని, ఎండకి గాని, దుమ్ముకి గాని, దోగరికి గాని, క్లైమేట్‌కి గాని దేనికైనా సరే ఎఫెక్ట్ అయ్యేది మన స్కిన్నే అండి. అంతెందుకండి మనకి ఒంట్లో బాగోకపోయినా సరే ఏదైనా ఎఫెక్ట్ అయ్యేది స్కిన్‌కే అండి. ఏమాత్రం కొంచెం నలతగా ఉన్న స్కిన్ను దాని షైనింగ్ కోల్పోతదండి. డల్‌గా అయిపోతది. అంటే ఫస్ట్ ప్రభావం చూపించేది స్కిన్ మీదే. స్కిన్ ఆరోగ్యంగా ఉన్నాది అనంటే ఆటోమేటిక్‌గా మనం కూడా ఆరోగ్యంగా ఉన్నాము అని అర్థం అనమాట అండి. అలా అని చెప్పి ఇప్పుడు మార్నింగు మంచు పడుతోందండి. మాయిశ్చరైజర్ రాసుకొని వెళ్తే కొద్దిగా స్కిన్ బావుంటది. అలానే ఇప్పుడు ఎండలోకి వెళ్తున్నాము. సన్‌స్క్రీన్ లోషన్ రాసుకొని కంపల్సరీ బయటికి వెళ్ళాలండి. లేపోతే స్కిన్ ట్యాన్ అయిపోతదండి. అలా అని చెప్పి ఏది పడితే అది. ఆ మాయిశ్చరైజర్ తీసి రుద్దేద్దాం. ఈ సన్‌స్క్రీన్ లోషన్ వాడేద్దాం అలానని అనుకుంటే కూడా త్వరగా ఎఫెక్ట్ అయ్యేది మన స్కిన్‌కేనండి. నేనైతే క్యూర్ స్కిన్ కిట్ తెప్పించుకుంటాను కదండీ! ఇదే యూజ్ చేస్తాను. ఇప్పుడు క్యూర్ యాప్‌గా మన ముందుకొచ్చిందండి. ఫేసు, స్కిన్ను, హెయిరు దీనికి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మనం క్యూర్ యాప్‌ని ఫాలో అవ్వచ్చనమాట. ఈ క్యూర్ యాప్‌లో బ్యూటీ ఏంటంటే మన ఫోటోని అప్‌లోడ్ చేసినప్పుడు ఆ ఫోటో కూడా సేఫ్టీగా ఉంటుందండి. పర్వాలేదు. భయమేం అక్కర్లేదు. ఆ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి మన ఫేస్‌కి ఏ ప్రాబ్లమ్ అయితే ఉందో దానికి సంబంధించి ఒక డెర్మటాలజిస్ట్ ఒక కిట్‌ని సజెస్ట్ చేస్తారు. అలా ఇలా కిట్ వస్తుందనమాట అండి. ఈ కిట్‌లో 4 గాని, 5 గాని ప్రొడక్ట్స్ వస్తాయి. నాకైతే 4 ప్రొడక్ట్స్ వచ్చినియండి. ఈ కిట్ కూడా మనకి 4 నెలలొస్తదండి. ఎందుకంటే ఇందులో ఫేస్ వాషు, సన్ స్క్రీను, మాయిశ్చరైజరు, నైట్ క్రీము 4 ఉన్నాయి. కానీ రోజంతా ఈ 4 రుద్దేయం కదండీ! ఇప్పుడు మార్నింగ్ నేను మంచులో వెళ్ళాను, వాకింగ్‌కి వెళ్ళాను. అప్పుడు మాయిశ్చరైజర్ రాసుకున్నాను. ఇప్పుడు ఎండలో వెళ్తున్నాను. షాపింగ్ పనున్నదనమాట అండి. పెయింట్స్ అవి కొనాలి. ఇప్పుడు ఎండలో వెళ్తున్నాను కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తాను. నైట్‌కి ఒకవేళ ఇవి మచ్చలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకుంటే, అంటే మనం మధ్యలో సరైన కేర్ తీసుకోకపోతే పిగ్మెంటేషన్ పెరుగుతదండి. వన్స్ పిగ్మెంటేషన్ వస్తే పోవటం అనేది ఉండదండి. మనం ఏమాత్రం కేర్ తీసుకోలేదనుకోండి, ఇక మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంది. మనకి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మెయిన్ వచ్చే ప్రాబ్లమ్ వచ్చి ఈ పిగ్మెంటేషనేనండి. నాకు 2 ½ ఇయర్స్ క్రితం పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ఈ క్యూ స్కిన్ అని అప్పటి నుంచి కిట్ యూజ్ చేస్తున్నాను. పెరగలేదండి. నేను చాలా మందిని చూసాను కదా! అసలు పిగ్మెంటేషన్ నల్ల మచ్చలో లేదా ఎర్ర మచ్చలో, మంగు మచ్చలో వచ్చినియంటే ఇంకా అవి అసలు తగ్గవండి. అంటే ఇది నాకు బాగా పడింది అని చెప్పి నేను అంతో ఇంతో కేర్ తీసుకుంటానండి. మెయిన్ ఏంటంటే మనకి ధైర్యం ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు కాబట్టి మనం హ్యాపీగా ఏదన్నా యూజ్ చేయొచ్చు ఈ నాలుగిటిల్లోనూ. ఇప్పుడు నేను బయటికెళ్తున్నాను కదండీ! ఇప్పుడు సన్ స్క్రీన్ లోషన్‌ని యూజ్ చేస్తున్నాను. సింపులే అండి. ఏం లేదు. ఈ సన్ స్క్రీన్ లోషన్‌ని ఫేస్‌కి అప్లై చేసేసుకొని అలా వదిలేయటమే అంతే.
అంటే కేర్ అని చెప్పి మనం ఓకే ఎక్కువ టైం కూడా కేటాయించక్కర్లేదు. అయిపోయిందండి కేర్. ఈ మాత్రం కేర్ అన్నా తీసుకోపోతే మన స్కిన్ను చాలా పాడైపోతదండి. నా స్కిన్ నిజానికి బానే ఉంటదండి. అయినా సరే మచ్చలు ప్రారంభమైనయా లేదా అండి? స్కిన్ బావుండటం వేరు, మచ్చలు రావటం వేరండి. కొందరికి స్కిన్నే డల్‌గా ఒడిలిపోయినట్లు ఉంటుంది. కొందరికి మచ్చలు విపరీతంగా ఉంటాయి. కొందరికి మొటియాలొచ్చి మచ్చలు పడిపోతాయి. ఏజ్‌తో సంబంధం లేదండి. చిన్న పిల్లలకి అసలు మొఖమంతా నల్ల మచ్చలు అటువంటివి వచ్చేసేస్తూ ఉంటాయి. ఏది ఏమైనా అండి కేర్ తీసుకోవటం మాత్రం ఇంపార్టెంట్. మన ఫ్యామిలీలో ఎవరికన్నా స్కిన్‌కి సంబంధించి ఏదన్నా ప్రాబ్లమ్ రైజ్ అవుతోంది అని డౌట్ వచ్చిన వెంటనే వీలైతే డెర్మటాలజిస్ట్‌ని కలవండి. వీలవ్వని వాళ్ళు ఈ క్యూర్ యాప్‌ని ఫాలో అవ్వండి. వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒక కిట్ తెప్పించుకొని చూడండి. బావుందనుకోండి మీరు కంటిన్యూ చేయండి. నేను అలానే ట్రై చేశాను. నాకు బావుంది. నేను కంటిన్యూ చేస్తున్నాను. అలాగా స్కిన్ పట్ల లేదా ఈ క్లైమేట్ ప్రభావం పట్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధగా ఉండొద్దండి. ఎందుకంటే స్కిన్ బావుంది అంటే మన ఆరోగ్యం కూడా బావుంది అని అర్థం అండి. రాంబాబు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంత హరీ బరీగా ఎక్కడికి బయలుదేరానా అని అనుకుంటున్నారా? ఇగోండి రాంబాబు నేను సెలక్షన్‌కండి. ఇక్కడ పర్ణశాలలో ఫస్ట్ వైట్ వాష్ వేస్తూ ఉన్నారండి. పెయింట్లు సెలక్షన్‌కి ఇప్పుడు వెళ్తున్నాననమాట. అంటే మెయిన్ కలర్స్ సెలక్షన్ ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా నేనే చూసుకుంటానండి. ఎందుకంటే మా వారు పనులైతే చేయిస్తారు గానీ, సెలక్షన్ అటువంటియి అయితే ఏమీ తెలీదు. ఇక మా మరిది నేను ఇద్దరం కూడా బయలుదేరి వెళ్తున్నాము. దారిలో ఆగి పెయింట్‌ల షాప్ దగ్గర ఆగి బయట పెయింట్లు ఒక రకం తీసుకోవాలి. లోపలికి ఒక రకం తీసుకోవాలనమాట అండి. పెయింటర్లని మాట్లాడేసాము. వాళ్ళొచ్చి ముందు నిన్నటి నుంచి కూడా వైట్ వాష్ వేసేస్తున్నారులెండి. దాని మీద ఇంకో కలర్ వేయాలి కదా! అదనమాట. ఈ పనులన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటాయండి. ఫాల్స్ సీలింగ్ పని చేస్తున్నారు. ఫాల్స్ సీలింగ్ వెయ్యాలి అంటే లోపల ఒక కోటింగ్ పెయింట్ వేసేస్తే ఆ తర్వాత మేము సీలింగ్ వేసుకుంటామండి అని చెప్పారు. అలానే ఫాల్స్ సీలింగ్ వేసిన తర్వాతనే టైల్స్ కూడా వేయిద్దామని అనుకుంటున్నాము. అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయ్యి ఉన్నాయండి. ఇదిగోండి ఇప్పుడైతే పెయింట్స్ షోరూమ్‌కొచ్చామనమాట. పెయింట్స్ షాప్‌కి. ఇసకేస్తే రాలట్లేదండి. ఎంతమందో జనాలు. ఇందులో సెలెక్ట్ చేయాలి. అంటే ఒక ఊహించి మనం సెలెక్ట్ చేయాలి. నాకైతే యెల్లో కలరు ఒక మడ్ కలర్ కలిసిన యెల్లో కలర్ వేయించాలని ఉన్నదండి. అది కొంచెం ట్రెడిషనల్‌గా ఉంటుంది అనే ఉద్దేశంతో. కానీ ఆ కలర్ అయితే లేదంటండి. టింట్ కొట్టడానికి కూడా టైం పడతది. అది డైరెక్ట్ వస్తుంది అని చెప్పారు. ఈ కలర్ అడిగాననమాట అండి. అంటే గోపి కలర్ లాంటిదే ఇంకొంచెం బ్రైట్ యెల్లో కలిసిందనమాట అండి. మీకు అలాంటిదైతే కష్టమండి అన్నారు. సరే లోపలికేమో ఈ రంగు, బయటికేమో ఒక యెల్లో కలరు సెలెక్ట్ చేసేసాననమాట అండి. ఇక ఇక్కడికి వచ్చేసరికేమో ఫాల్స్ సీలింగ్‌లో థర్మాకోల్ వేయించటం మర్చిపోయామనమాట అండి. ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు ఫోను చేశారు. దారిలోంచే మా మరిది గారు ఫోను చేశారు. థర్మాకోల్ పంపించమని. అవి వచ్చినియి అనమాట అండి. అవి దింపుతున్నారు. ఇదిగోండి వర్క్ అంతా కూడా ఇక్కడి వరకొచ్చింది. అలానే ఈ కలర్స్ అన్నీ కూడా డైరెక్ట్‌గా ఉండవండి. టింట్ అని కొడతారనమాట. అది కలుపుకోవాలి. ఆ టింట్ ప్యాకెట్లు తీసుకొని వచ్చాననమాట అండి. పెయింటరు అవి కలుపుకుంటాడు. అంటే మామూలు వైట్‌గానే ఉంటుంది పెయింటు. దానిలో ఈ టింట్ కలిపితే మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ వస్తుందనమాట అండి. ఇంటి లోపల ఫాల్స్ సీలింగ్ వర్క్ జరుగుతోందనమాట అండి. థర్మాకోల్ లేదని పని ఆపేశారు. థర్మాకోల్ వచ్చిన తర్వాత ఈ ఫ్యాన్ రాడ్స్ ఉంటాయి చూడండి, అవి లాగాలంట. అవి లేవని కూడా ఇక్కడికొచ్చిన తర్వాత చెప్పారు. మా మరిది గారు అప్పటికప్పుడు ఎళ్లి తీసుకొచ్చారనుకోండి. అంటే ముందే మనం ఈ హుక్సు, ఫ్యాన్‌లు కొక్కాలు, షాన్లియర్ లాంటివి పెట్టుకోవాలనుకుంటే వాటికి సంబంధించిన కొక్కాలు ముందే వేయించుకోవాలనమాట అండి. అలానే కిచెన్ ప్లాట్‌ఫార్మ్ కూడా కట్టేశారు. 2 అరల్లాగా వేయమన్నాను. అది కూడా వేసేసారండి. ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయినియి. థర్మాకోల్ ఎందుకంటే లోపల ఈ ఫాల్స్ సీలింగ్ లోపల థర్మాకోలు తర్వాత ఏదో క్లాత్ లాంటిది కూడా వేస్తారంటండి. అది వేయటం వల్ల శబ్దం గాని, అలానే కూల్‌గా ఉంటుందంట. వేడి దిగకుండా ఉంటుంది. అలానే సౌండ్స్ కూడా రాకుండా ఉంటాయి అని చెప్పారు. లోపల ఫాల్స్ సీలింగ్‌కి ఇవి సెలెక్ట్ చేశాననమాట అండి. లైట్ కలర్ సెలెక్ట్ చేశా.
ఇంకా మనకి కట్టుబడల్లా బయట ఈ పాత్ అన్నమాట. ఈ పొడవున ఈ మెట్లు దిగువ నుంచి గేట్ వరకు కూడా పాత్. ఈ పాత్ ఉన్నాయి. అదే అంతే. 2 వేసావా? 2 వేసాడు. 20కి ఇచ్చాడండి. 2 10లకే ఇచ్చాడండి. 20 కలిపేసి మేడం. ఇది ఎంత డబ్బా? 20 అండి. అతను 2 ప్యాకెట్లు ఇచ్చాడు. అదేలే. ఈ కలర్ కదండి. ఈ కలర్. ఇంకా డార్క్ కావాలని చెప్పాను. ఎంతకన్నా డార్క్ రాదండి అని అన్నాను. రాదు మేడం. ఇంకా రాదండి. వచ్చిన బాగోదు మేడం డార్క్ కలర్. నాకు ఆ ఎల్లో కావాలని అన్న. సైడ్ ఉన్నది చూడు. బాగోదు మేడం. అంటే కొంచెం ఓల్డ్ లుక్ ఉంటది అదైతే అని చెప్పి. ఇంకొక 10 తీసుకోవాల్సింది. తెస్తే లోన్ వేద్దాంలే. అది ఇది బయట ఇదే వేద్దాం. ఎలా ఉంది బాబు? బాగానే ఉందా? టైల్స్ కూడా ఇంచుమించు ఇదే కలర్. ఇలానే ఉంటాయి టైల్స్ కూడా. గోధుమ రంగే సెలెక్ట్ చేసామన్నమాట. ఇలానే ఫాల్ సీలింగ్ పని అయితే టక అయిపోతుందండి. కాంట్రాక్ట్కి ఇచ్చేసామన్నమాట. పైగా ఇవి ముక్కలు ఒకటే ముక్క అనమాట అండి. ఈ చివరి నుంచి ఆ చివరికి ఒకటే ముక్క కదా. జస్ట్ అవి పెట్టి నట్లు బిగించేయటం. ఎలా ఉందండి? తిందా ఓనర్ గారు నచ్చిందండి. ఓనర్ గారికి నచ్చాలి ముందు. ఇప్పుడేమో ఓనర్ గారు అంటారు, పని చేసేటప్పుడేమో కూలోడు అంటారు. పెద్ద మేస్త్రి ఈయన. రోజు పొద్దున్నే వచ్చేసేసి సాయంత్రం వరకు మరి ఉండి కట్టేస్తున్నారమ్మా పెద్ద మేస్త్రి గారు కాబట్టి. థ్యాంక్స్ అండి ఆనంద్ గారు. అమ్మగారు అలాగండి. అది అమ్మగారు అంట. బాగానే ఉంది. అమ్మగారు అయ్యగారు అంట. ఇదిగోండి పాత అంతా ఇలా వచ్చిందనమాట. దీని మీద ఇంకా టైల్స్ వస్తాయి. ఇటువైపు వేయించినట్టే పాత ఇటుకు కూడా వేయిస్తున్నాం అన్నమాట. ఇలాగ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చాను అనమాట అండి. నేను ఈవినింగ్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ లోపల అంతా అయిపోయింది. బయటకు వచ్చేసారు. మళ్ళీ ఎల్లో పెయింట్ కూడా వేసారండి. అంటే ఒక కోటింగ్ అయితే ఎల్లో పెయింట్ వేసేస్తున్నారు. అట్లానే అవతల కనిపించే ప్లేసు వాళ్ళదండి. అవతల వాళ్ళది. దానికి గోడ మేము కట్టించుకుంటాము అని చెప్పారు వాళ్ళు. అందువల్ల అదేమీ ముట్టుకోవట్లేదండి. ఇక్కడైతే నడకకి పాతు ఏర్పాటు చేసుకుంటున్నాము. అంటే ఈ మెట్లు సరాసరిగా ఆ చివరి వరకు కూడా ఒక పాత్ లాగా వేయించుకుంటే మిగతా అంతా మొక్కలున్నా మనకి బాగుంటుంది అనే ఉద్దేశంతో అలా కట్టిస్తున్నామండి. మా స్వామి గారు రేపు శబరిమల వెళ్తున్నారు అన్నమాట. ఓకే, మంచిగా వెళ్ళరండి. స్వామి రేపు శబరిమల వెళ్తున్నాడంట. ఇంకా అటు పాతది అవ్వాలి. సునీల్ వాళ్ళు వచ్చి చేస్తారు అన్నమాట. ఆ కుర్రాడు వాళ్ళు వచ్చి చేస్తారు. మా వారి డ్యూటీ అవ్వలేదు ఇంకా. అంటే వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత తాళం వేసుకుని వస్తారన్నమాట. ఇంకా ఈ పాత్కి అటు ఇటు గట్టులాగా కట్టాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయండి. పాత్ కూడా ఇక్కడ వరకే వేశారు. ఈ మామిడి చెట్టు లోపలికి వచ్చిందనమాట. అందుకనే కొంచెం అట్లా గట్టులాగా కట్టేయమన్నాను. ఎందుకంటే ఇది 1 ఇయర్ వయసున్న మామిడి చెట్టు అండి. మేకలు వచ్చి తినేసినాయి, కానీ చక్కగా పిందెలు కూడా వేసినాయి. దీనికి మామిడి పిందెలు కూడా వేసినాయి.
ఇప్పుడు ఇంకా ప్రహరీ కట్టేశారు కాబట్టి ఈ మేకల గోల అది లేదులేండి. పెయింట్ కూడా ఇలా అయ్యింది, అంటే సింగిల్ ఇది అయ్యిందనమాట. అయితే పెయింట్లు ఎక్కువ రాశారంటండి వాళ్ళు. మిగతా వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు ఇంత వేస్ట్ అండి, 25 లీటర్లు రాశారనమాట. 40 లీటర్లు ఎక్కడ పట్టుద్దండి, చిన్నది కదా ఇది ఇల్లు, ఒక డబ్బా ఇచ్చేసేయండి, కావాలంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు అని చెప్పారు. అందుకనే మళ్ళీ ఇప్పుడు పెయింట్ల షోరూమ్కి ఒక బకెట్ వేసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట అండి. ఎలాగైనా అండి వర్కర్సు ఎందుకో తెలీదు, ఎక్కువ తెప్పించేసేస్తూ ఉంటారండి. పైగా మాకు ఇక్కడ దొరకవనమాట. భీమవరం నుంచి తెచ్చుకోవాలని నేను. ఇప్పుడు పెయింట్లు ఇవ్వటం అంటే ఇచ్చేస్తానండి ఆ డబ్బా. వాళ్ళు మనీ వెనక్కివ్వరు కదా! కాకపోతే ఇంకా కొనుక్కునేయి ఉన్నాయి కాబట్టి, సరే అయి తీసుకునేటప్పుడు వాటిల్ని మనం జమ చేయొచ్చు అన్నట్లుగా రిటర్న్ చేయటానికి తీసుకెళ్తున్నాను. ఈ విధంగా అవుతూ ఉన్నాయండి పనులన్నీ కూడాని. చాలమ్మ తల్లి, మాంకాళమ్మ తల్లి వెళ్ళొస్తానే.